మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శని త్రయోదశి రాబోతూ ఉంది. ఇది మహాశక్తివంతమైన రోజు, శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఎవరైనా సరే ఈ పండ్లు తింటే శని యొక్క అనుగ్రహం కలిగి కోటీశ్వర్లుగా మారిపోతారు. అంతేకాదు, ముఖ్యంగా శని దోషాలు పోతాయి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శని దయ వలన దేనినైనా సాధించే శక్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు తినవలసిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. నవగ్రహాల్లోనికి ఒక శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే గానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది. శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్రము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయము, కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. ఇక శని త్రయోదశి రోజు కొన్ని పండ్లు తింటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమంది జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కావు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలా జరగడానికి కారణం శనిగ్రహం, రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే. ముఖ్యంగా శనిగ్రహం అనుకూలంగా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. శనిగ్రహం, రాహుకేతు గ్రహాలు వక్ర దృష్టిలో చూస్తే మీ జీవితం నరకంలా మారుతుంది. పెద్ద మహారాజులే శని అనుకూలంగా లేక స్వరాన్ని కోల్పోయారు.
ఇలా శని రాహుకేతువులు అనుకూలంగా లేనివారు, శని దోషాలు ఉన్నవారు శని త్రయోదశి రోజు కుదిరితే ప్రతి శనివారం రోజు కొన్ని రకాల పండ్లను తింటే గ్రహాలు ఖుషి అవుతాయి. తద్వారా గ్రహాలు ప్రసన్నమయ్యి మీరు రాజులుగా జీవిస్తారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదృశ్య శక్తులు మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయకంగా ఉంటాయి. శని భగవానుడు ప్రసన్నత చెందటం వలన సమాజంలో గొప్ప వ్యక్తిగా జీవిస్తారు. ఇది చాలా చిన్న రెమెడీ. పళ్ళు తినాలి అంతే. కానీ శని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు లభిస్తుంది. అసలు శని త్రయోదశి రోజు ఏ పండ్లు తినాలంటే నలుపు రంగులో ఉండే పండ్లు, నలుపుకు దగ్గరలో ఉండే పండ్లు తినాలి. అంటే ద్రాక్ష, నేరేడు, ఆల్బకరా వంటి పండ్లు తినాలి. ఇలా చేయటం వలన శని సులభంగా ప్రసన్నమవుతాడు. మీ జీవితంలోని దుఃఖాలు, దౌర్భాగ్యాలు పోతాయి. గుర్తుంచుకోండి, నలుపు రంగు లేదా నలుపు రంగుకు దగ్గరగా ఉండే నీలం రంగు పళ్లను శని త్రయోదశి నాడు తినండి. తినలేము అనుకునేవారు జ్యూస్ చేసుకుని త్రాగండి. శని త్రయోదశి రోజు శనివారం రోజు కుదిరితే ప్రతిరోజు బ్లాక్ కలర్ పండ్లు తింటే మీ లైఫ్లోని ప్రతి కష్టం దూరమైపోతుంది. మామూలుగా మీరు అన్నం తిన్న తర్వాత ఈ పండ్లు తినవచ్చు. బ్లాక్ కలర్ ఫ్రూట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తినండి చాలు, లేకపోతే జ్యూస్ చేసుకుని త్రాగండి. శని త్రయోదశి, శని అమావాస్య, శనివారం లాంటి రోజుల్లో ఈ పదార్థాలు తినండి లేదా త్రాగండి. శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం ప్రసన్నత చెందుతాయి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు తంత్రాలు మంత్రాలు ఏమీ చేయవలసిన అవసరం లేదు. కానీ మీ చెడ్డ రోజులన్నీ కూడా ఈ పండ్లు తినటంతో దూరమవుతాయి. గ్రహాలు ప్రసన్నత చెందుతాయి. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. రాహుగ్రహం, శని భగవానుడు, కేతుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. కుదిరితే ప్రతిరోజు ఈ పండ్లను తినటం ప్రారంభించండి. అంతేకాకుండా మీకు తోచినంతగా దాన ధర్మాలు చేయండి. ఇలా చేయటం వలన మీ లైఫ్లో మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజు మర్చిపోకుండా బ్లాక్ కలర్లో ఉండే పండ్లు తినండి. ముఖ్యంగా శని అనుకూలంగా లేనివారు, రాహుకేతువులు అనుకూలంగా లేనివారు అసలు మర్చిపోవద్దు. దోషాలు ఉన్నవారు ఈ పండ్లు తినటం వలన మీకు ఉన్న ఆ ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. అంతేకాదు గ్రహాలు అనుకూలంగా మారుతాయి. దాని వలన మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ గ్రహదోషాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎలా అయినా సరే ఫ్రూట్స్ తినటం అనేది మంచి విషయమే కదా. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పండ్లు ఎంతో మేలు చేస్తాయి కనుక తప్పనిసరిగా ప్రతిరోజు ఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి. ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇంట్లో వంకాయ మరియు బీట్రూట్ కూరలను వండకూడదు, తినకూడదు. పారు వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు ఇలా ఏ రకమైన వంకాయలు తినకూడదు. వంకాయలతో పాటు బీట్రూట్ను కూడా ఈరోజు తినకూడదు. కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా వంకాయ, బీట్రూట్ తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరలు తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే శని జీవహింసను సహించడు గనుక ఈరోజు జంతు మాంసం కూడా తినకూడదు. అంటే కోడి మాంసము, చేపలు, రొయ్యలు, మటన్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ కూడా తినకూడదు. కనుక ఈ శని త్రయోదశి రోజు ఎవ్వరూ కూడా వంకాయ, బీట్రూట్ మాంసం కూరలు తినవద్దు. ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరలు వండవద్దు. కాదని ఈరోజు ఈ కూరలు తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి, చేతిలో పైసా కూడా మిగలదు. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. కనుక శని త్రయోదశి రోజు ఈ కూరలు తినకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చిన్న బెల్లం ముక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేసినట్లయితే మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి శనిదేవుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన, అప్పుల బాధల వలన, ధన సమస్యల వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవి చాలనన్నట్లుగా ఇంట్లో గొడవలు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం ఇలా ప్రతి మనిషికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇటువంటి ఏ సమస్యలు ఉన్నవారైనా సరే రేపు ఈ చిన్న పనిని చేశారంటే మీ జీవితం అనేది తప్పక మారిపోతుంది. అన్ని రకాల సమస్యలు కూడా సులభంగా తొలగిపోయే చక్కటి అవకాశం ఉంది. కష్టాల నుండి మీరు
మీరు సులభంగా బయటపడతారు. అప్పులు కూడా తీరిపోతాయి. శని త్రయోదశి రోజు ఎప్పుడొచ్చినా సరే బెల్లంతో కొన్ని పరిహారాలు పాటించటం వలన మంచి ఫలితాలు దక్కుతాయి. శనీశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది. శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం, అద్భుతమైన పదార్థం కూడా. బెల్లంతో మనం చేసే ఏ పరిహారానికైనా సరే 100కి 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. బెల్లం ప్రకృతి నుంచి వచ్చిన తీయటి పదార్థం. ఆ బెల్లంతోనే మన జీవితాన్ని కూడా తీయగా మార్చుకోవచ్చు, కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. శని త్రయోదశి రోజున ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా సరే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేశారంటే అద్భుత ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా శని దోషాలు ఉన్నవారు, శని అనుగ్రహం పొందాలి అని కోరుకునేవారు రేపు వచ్చే అతీంద్రియ శక్తి కలిగిన శని త్రయోదశి రోజు దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుని ముందు చిన్న బెల్లం ముక్కను ఉంచి నాకు ఉన్న గ్రహదోషాలు తొలగిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. బెల్లం ముక్కతో పాటు కొన్ని నువ్వులను కూడా శనీశ్వరుడికి సమర్పిస్తే మంచిది. అలా బెల్లం ముక్కను, నువ్వులను శనిదేవుడికి అంటే శనిదేవుడి ముందు ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. అదేవిధంగా రోజు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తినిపించండి. బెల్లం అంటే కేవలం బెల్లం ముక్కనే కాకుండా ఆకుకూరల్లో కానీ ధాన్యాల్లో కానీ బెల్లాన్ని కలిపి తినిపించండి. ఇలా చేయటం ద్వారా ఒక శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. గోవులో సకల దేవతలు కొలువు తీరి ఉంటారు. అలాంటి గోమాతకు బెల్లం తినిపించటం వలన ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి. సకల దేవతలు కూడా సంతోషిస్తారు. మీరు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా వాటి నుండి భయపడడానికి ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. రేపు శని త్రయోదశి రోజు బెల్లం ముక్కతో ఈ పరిహారాలు చేయటం వలన తప్పకుండా ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.